జేఎంజే దివ్యవాణి వీక్షకులందరికీ పరిశుద్ధ సిసిలియమ్మ గారి పండుగ శుభాకాంక్షలు. క్రీస్తునందు ప్రియ స్నేహితులారా, ఈరోజు తల్లి శ్రీసభ పునీత సిసిలియమ్మ గారి పండుగను కొనియాడుచున్నది. సిసిలియమ్మ గారు రోమన్ కన్య, సంగీత కళాకారులు, గాయకులు, సంగీత సాధనాల తయారీ సాధనాధారుల కౌలు యొక్క పాలక పునీతురాలు, వేద సాక్షి, శ్రీసభ తొలి సంవత్సరాల నుండి వేద సాక్షిగా మరణించిన పునీత సిసిలియమ్మ గారు క్రీస్తుచే భక్తిపూర్వకంగా కీర్తింపబడుచున్నారు. 2వ శతాబ్ది అంతంలో ఒక ధనిక కుటుంబంలో ఉన్నత వంశంలో వీరు జన్మించారు. చిన్నతనం నుండి పునీత సిసిలియమ్మ గారికి సంగీతం అంటే మక్కువ. అందులో గొప్ప ప్రావీణ్యాన్ని సంపాదించి ఆ దేవాది దేవుణ్ణి కీర్తనలతో స్తుతించారు. వారు కలవారి కుటుంబమునకు చెందినా కానీ క్రైస్తవ ఆదర్శాలతో పెరిగారు. దైవ సేవ కోసం ఒక కన్యకగా పరిశుద్ధ జీవితం గడప నిశ్చయించుకున్నారు. ఉపవాసాలు ఆచరిస్తూ అన్ని రకాల జపతప దాన ధర్మ కృత్యాలు నిర్వహించేవారు. సిసిలియమ్మ గారికి యుక్త వయసు రాగానే దైవాంకితం చేసుకోవాలని వారి జీవిత ఆశయాన్ని తల్లిదండ్రులు లెక్కపెట్టక వలేరియన్ అనే ఒక ధనవంతుడు అందగాడైన అన్యునితో వివాహం జరిపించారు. కానీ పునీత సిసిలియమ్మ గారు దైవకృపతో తన భర్త అయిన వలేరియన్ను విన్నవించుకొని ఆమె కన్యవలే జీవించాలని వారి నిర్ణయాన్ని వారి ముందుంచి దేవుని మహిమను చూడమని అన్యులైన వలేరియన్ను, త్రిబూషియన్ను కూడా మార్చి వారికి పవిత్ర సాంగ్యమును స్వీకరింపచేసి వారిని వేదకాలంలో వేద సంఘాలలో పవిత్ర మూర్తిగా క్రీస్తును గూర్చి ప్రకటిస్తూ వలేరియన్ మరియు అతని సోదరుడు వేద సాక్షులుగా మరణించుటకు ఈ పునీతురాలు ఎంతో తోడ్పడ్డారు. సిసిలియమ్మ గారు నిత్య కన్యగా జీవిత సాక్షికి జీవిస్తూ యేసుక్రీస్తు నిజమైన దైవం, క్రైస్తవ మతమే ముఖ్యమని భావిస్తూ దేవునికి సాక్షిగా నిలిచిన కాలంలో ఆమె ముక్కు నోరు మూయబడి ఆమె స్నానాల గదిలో శిక్ష అమలు చేయబడి ఉన్నది. దైవకృప ఆమెకు తోడుండగా ఈ శిక్ష ఆమెకు విఫలమైనది. తదుపరి ఆమె మెడపై 3 కత్తివేటులు బలంగా వేశారు. 3 దినములు చావు బ్రతుకుల మధ్య విలవిలలాడుచు క్రీస్తు కోసం మరణించటం కంటే ఏదీ కూడా నన్ను ఆనందపరచదు అని సందేశమిస్తూ తనను శిక్షించిన వారిని మన్నించమని, నా యేసుక్రీస్తు ప్రభువు వధువును నేను అని స్వర్గప్రాప్తులయ్యారు పునీత సిసిలియమ్మ గారు. నేడు గాయకులందరికీ కూడా మంచి పండుగ సిసిలియమ్మ గారి పండుగ, గాయకుల పండుగ. వీరందరికీ కూడా పండుగ శుభాకాంక్షలను జేఎంజే దివ్యవాణి ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాము. పునీత సిసిలియమ్మ గారా, మా అందరి కొరకు వేడుకొనండి. మీలాగా జీవిస్తూ పవిత్ర జీవితాన్ని గడిపే భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని మిమ్ము అతి వినయంతో, ముఖ్యంగా ప్రముఖంగా ఉండే వ్యక్తులుగా క్రీస్తుకు సాక్షులుగా బ్రతికే విధంగా జీవించే జీవితాన్ని మా అందరికీ ప్రసాదించమని మేము వేడుకొనుచున్నాము. ఆమెన్.